ఇది యథార్థత కాదు. లోపల ఒక వ్యక్తి మీద, ఒక మనిషి మీద కక్ష పెట్టుకుని, క్రోధం పెట్టుకుని, ద్వేషం పెట్టుకుని, కపటం పెట్టుకుని పైకి వందనాలండి, పైకి షేక్ హ్యాండ్లు ఇవ్వడం, పైకి బాగా మాట్లాడడం, అది కపటం, వేషధారణ. అది నిజాయితీగా ఉండడం కాదు, అది యథార్థముగా ఉండడం కాదు. యథార్థత అంటే నిజాయితీగా ఉండాలి. ఆ వ్యక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి పట్ల మనకు ఎలాంటి ద్వేషము కానీ, కుట్రలు కానీ, కపటం కానీ, అసూయ కానీ ఏమీ లేకుండా మామూలుగా ఉండాలి. దేవుడు చూడండి, ఎవరితోనైనా పాపము చేసిన వారితోనైనా, లేకపోతే పరిశుద్ధులుగా ఉండేవారితోనైనా, ఎవరితోనైనా ఆయన ఒకేలా ఉంటాడు. ఆయన తీరు ఒకేలా ఉంటుంది. అంతేగాని నచ్చిన వాళ్ళతో ఒకలాగా, నచ్చని వాళ్ళతో ఒకలాగా ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఉంటాడు. ఈ నైజం ఎవరిది? మందే. నచ్చిన వాళ్ళతో ఒకలా ఉంటాం, నచ్చని వాళ్ళతో చెప్పండి మీరేలా ఉంటాం. నచ్చని వాళ్ళతో ఏమండి పైకి నవ్వుతా మాట్లాడతాం, కానీ లోపల తిట్టుకుంటాం. అవును కదా? ఈరోజు మనం నేర్చుకోవాలి. ఈరోజు ఈ యథార్థత అనేది మనలో ఎంత ఉందో వాక్యం ద్వారా మనం కొలుచుకోవాలి. మనం యథార్థంగా మనం ఎలా బ్రతకగలుగుతున్నామా? దేవునికి యథార్థవంతులంటే ఇష్టం పిల్లలు. దేవునికి ఎవరిష్టం? లోపల కపటం పెట్టుకుని, లోపల ద్వేషం పెట్టుకుని, లోపల అసూయ పెట్టుకుని, లోపల వేషధారణ పెట్టుకుని పైకి మామూలుగా ఉండేవారంటే దేవుడికి ఇష్టం లేదు. మీకు వచనాలు చూపిస్తాను. క్రైస్తవుడంటే, సంఘం అంటే ఎలా ఉండాలంటే దేవుడు ఏ విధంగా అయితే ఉండమన్నాడో ఆ విధంగానే ఉండాలి తప్ప లోపల కుళ్ళు, కుతంత్రాలు, క్రోధాలు, కక్షలు, అసూయలు పెట్టుకుని బ్రతకూడదు. మనం అవే మనల్ని రేపొద్దున్న నరకానికి పంపేస్తే తెలుసా? మనం వ్యభిచారాలు చేయకపోవచ్చు, దొంగతనాలు చేయకపోవచ్చు, ఏమండి మనం త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా ఇష్టానుసారంగా బ్రతకపోవచ్చు. కానీ అసూయ, ద్వేషం, కలహం, క్రోధం, కక్ష లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకలా ఉంటే ఇది కూడా ప్రమాదమే. లోపల తిట్టుకుంటూ పైకి వందనాలు చెప్పుకున్నా ఇది ప్రమాదమే. ఈ విషయము కూడా మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోతుంది. కనుక మనం ఎంత యథార్థవంతులుగా బ్రతుకుతున్నాం అనేది ఈరోజు మనం వాక్యము ద్వారా మనల్ని మనం కొలుచుకోవాలి. ఎందుకంటే పిల్లరా, దేవుడికి యథార్థవంతులంటే చాలా ఇష్టం అండి. తెలుసా? యథార్థంగా బ్రతికేవారు చాలా ఇష్టం దేవునికి. ఏమండి, మనం దేవుని దృష్టిలో యథార్థంగా బ్రతకాలి, ఉండాలి. రెండు, దేవునిలో మనం చేసే సేవ కానీ, మన పరిచర్య కానీ యథార్థంగా ఉండాలి. ఇక్కడ రెండు విషయాలు సంఘం చేయాలి. ఏంటంటే, ఒకటి యథార్థంగా మనం బ్రతకాలి, రెండు